أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. متاع الدنيا قليل والآخرة خير ومن اتقى. صدق الله العظيم. అనంత కరుణామయుడ పరకృపాశీలుడైన అల్లాహ్ నామంతో ప్రారంభిస్తున్నాను. సోదరమణులారా, అయ్యలారా, మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభువు మనందరి దైవం అందరిపై కూడా శాంతిని, శుభాలను, కారుణ్యాన్ని కురిపించును కాక. ఆమీన్. మనం ఇంతవరకు మానవులందరి కోసము విశ్వప్రభువు పంపిన అంతిమ దైవగ్రంథం దివ్య ఖురాన్ నుండి 4వ అధ్యాయం నుండి 78వ వాక్యం యొక్క అరబీ మూలమును విన్నాం. మనము మరణానంతర జీవితాన్ని గురించి తెలుసుకుంటున్నాము. దాని గురించి తెలుసుకునే ముందు అసలు ఈ ప్రపంచం యొక్క వాస్తవికతను గురించి కూడా మనం తెలుసుకోవాలి. అంతిమ దైవగ్రంథం ఖురాన్లో ఇప్పుడు మనం చదివిన ఖురాన్ యొక్క అరబీ మూలం యొక్క తెలుగు అనువాదం మతా అద్దున్యా ఖలీల్, ఈ ప్రాపంచిక వైభవాలు కేవలం అత్యల్పం మాత్రమే. మరి నిజమైనటువంటి దైవభేది పరునికి పరలోకమే, అంటే మరణం తర్వాత రాబోయే జీవితమే మేలైనది, శాశ్వతంగా ఉండేది అని చెప్పడం జరిగింది. మీరు ఐహిక భోగాల వెంట పడుతున్నారు, కానీ నిజమైనటువంటి దైవభీతి పరునికి మరణం తర్వాత రాబోయే జీవితాన్ని గురించే అతను ఆలోచన చేస్తాడు అన్న విషయాన్ని ఇప్పుడు చెప్పడం జరిగింది. మహాశలరా, మనిషి దేనికోసమైతే కృషి చేస్తాడో అది అతనికి దక్కుతూ ఉంటుంది. ఒకవేళ అతను మంచి మార్గంలో కృషి చేస్తే మంచి దక్కుతుంది, చెడు మార్గంలో కృషి చేస్తే చెడు దక్కుతూ ఉంటుంది. అయితే అతను చేస్తున్నటువంటి కృషిని బట్టి, అతను ఆ పనిలో అతను పెడుతున్నటువంటి ఆసక్తిని బట్టి దైవం అతనికి అందులో విజయాన్ని ప్రసాదిస్తాడు. అయితే దాని వలన అతనికి పుణ్యం వస్తుందా, పాపం వస్తుందా తర్వాత సంగతి. ఉదాహరణకు ఒక వ్యక్తి ఒక చెడు పనిలో బాగా కృషి చేస్తున్నాడు అనుకోండి, అతని కృషిని బట్టి అందులో అతను విజయం సాధిస్తాడు. కానీ అతను ఆ పని చేయడం వలన కలిగే నష్టం అతనికి మాత్రమే ఉంటుంది. ఇలాగా మనము మన చేతులతో ఏ పని అయితే మనం చేస్తామో దానికి సంబంధించినటువంటి ఫలితాన్ని మనం పొందవలసి ఉంటుంది. కాబట్టి ప్రధానంగా మనము గుర్తించవలసినటువంటి విషయం ఏమిటంటే, ఈ ప్రపంచము కేవలము తాత్కాలికము, మనకు పరీక్ష నిమిత్తం మాత్రమే ఇవ్వబడింది అన్న విషయాన్ని ఇప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకుని మనము చేసే ప్రతి పనికి ఒక అర్థాన్ని, పరమార్థాన్ని ముందుగానే ఆలోచన చేయాలి. ఈ పనిని నేను చేస్తున్నాను, దీనివల్ల నాకు మరణం తర్వాత రాబోయే జీవితంలో మంచి కలుగుతుందా, చెడు కలుగుతుందా, ఇది మంచి పన, చెడు పన, ఈ విధంగా ఆలోచన చేసి అతను పని చేస్తున్నట్లయితే ఈహంలోనూ పరంలోనూ అతను సాఫల్యాన్ని పొందుతాడు. కానీ సహజంగా మనిషి అతను చేసే అనేకమైనటువంటి పనుల్లో ఏ మాత్రం కూడా ప్రయోజనం లేనివి, మనకు ఏ మాత్రం కూడా లాభాన్ని ఇచ్చేవి ఉండవు, ఈహంలో కూడా పరంలో కూడా. అటువంటి అనేక పనులు చేసి విలువైనటువంటి తన జీవితాన్ని, తన సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటాడు. కానీ ఒక తెలివైనటువంటి వాడు ఏం చేస్తాడు అంటే, చక్కటి ఈ విధంగా అయితే ఒక రైతు తన పొలాన్ని ఎంత బాగా అతను పండించుకుంటే అంత బాగా పంటను ఈ విధంగా అయితే పొందుతాడో, ఒక తెలివైనటువంటి పరలోకాన్ని ఆశించే, స్వర్గాన్ని ఆశించే దైవభీతి పరుడు ఏం చేస్తాడు అంటే, ఇక్కడ తనకు లభించినటువంటి ప్రతి అవకాశాన్ని, ప్రతి సమయాన్ని కూడా అతను సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఏ మాత్రం కూడా వృధాగా అతను కాలాన్ని పోనివ్వడు. ఎందుకంటే ఈ ప్రపంచంలో కోల్పోతే తిరిగి దక్కనటువంటిది ఏదైనా ఉన్నది అంటే అది మన సమయమే. డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ విలువైనటువంటి సమయాన్ని మనం వృధా చేశామంటే తిరిగి అది పొందే అవకాశం లేదు. మహాశలరా, మరి ఈ ప్రపంచం యొక్క వాస్తవికతను గురించి మనం తెలుసుకోవాలి. దైవం తెలియజేస్తున్నాడు, ఈ ప్రపంచము కేవలము 3 నాళ్ళు ముచ్చట మాత్రమే.
కేవలము మీకు పరీక్ష నిమిత్తం ఇవ్వబడింది. ఏ విధంగా అయితే ఒక విద్యార్థి పరీక్ష హాలులో 3 గంటల సేపు పరీక్షను రాస్తూ ఉంటాడో, అదే విధంగా మనకు ఇవ్వబడినటువంటి జీవితాన్ని ఇక్కడ పరీక్ష రూపంలో పొందుతున్నాము. కొంతమంది 50, కొంతమంది 60, కొంతమంది 70, ఈ విధంగా మనకు ఏదైతే నిర్ణయించాడో ఆ దైవము, ఆ వయస్సును మనము పొందుతుంటామో, ఈ వయసులో ప్రతీది కూడా మనకు పరీక్షే. మనకు ఇవ్వబడినటువంటి అనుగ్రహాలు, మనకు ఇవ్వబడినటువంటి ఏదైనా కానివ్వండి, వయస్సు కానివ్వండి, డబ్బు కానివ్వండి, మన యొక్క తెలివితేటలు, శక్తి సామర్థ్యాలు, వీటిని బట్టి దైవం మనకు పరీక్షలు ఇస్తుంటాడు. కొంతమందికి ఎక్కువ పరీక్షలు రావచ్చు, కొంతమందికి తక్కువ పరీక్షలు రావచ్చు. అయితే జీవితంలో ప్రతీది కూడా మరి దైవము పరీక్షకు గురి చేసి మనలను చూస్తూ ఉంటాడు. ఎంతవరకు ఇతని పరీక్షను తట్టుకోగలడు, ఇతను ఈ పరీక్షలో నెగ్గుతాడా, లేక మరి అతను వైఫల్యం చెందుతాడా, ఫెయిల్ అయిపోతాడా? ఇదే ఈ ప్రపంచం యొక్క వాస్తవికత. సృష్టికర్త అల్లాహ్ తెలియజేస్తున్నాడు, ఇన్నమల్ హయాతు దున్యా లఈబ్ వల్లహబ్ అంటున్నాడు. అంటే ఈ ప్రాపంచిక వైభోగము కేవలము బాహ్య పటాటోపము, మేకప్ లాంటిది, అలంకరణ లాంటిది మాత్రమే. చూడండి, అలంకరణ ఎంతసేపు ఉంటుంది? మన ముఖం కడుక్కునే వరకు ఉంటుంది. అదేవిధంగా ఈ ప్రాపంచిక తెలుగు బెలుకులు, ఇక్కడ ఉన్నటువంటి ఆకర్షణలు అన్నీ కూడా కేవలం తాత్కాలికం మాత్రమే. దైవ ప్రవక్త, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, సముద్రపు నీరంతా కూడా దైవం వద్ద ఉన్నటువంటి పరలోకము. అందులో మీరు వేలును మించి తీసినట్లయితే ఆ వేలికి అంటుకునే ఒక చుక్క నీరు మాత్రమే ఈ ప్రపంచము అన్నారు. కానీ మనిషి ఆ చుక్క నీరే సర్వస్వంగా భావించి అనేక రకాలుగా ఇక్కడ దాన్ని వ్యర్థపరుచుకుంటున్నాడు. అన్యాయాలు చేస్తున్నాడు, అక్రమాలు చేస్తున్నాడు, అత్యాచారాలు చేస్తున్నాడు. కేవలం ఆ చుక్క నీరు గురించి అదే శాశ్వతంగా భావిస్తున్నాడు. కానీ వాస్తవం ఏమిటంటే సముద్రమంత నీరు మరి పరలోకము. ఎందుకంటే ఇక్కడ మనిషికి తాత్కాలికం, అన్నీ కూడా డబ్బు వచ్చినా తాత్కాలికమే, అధికారం వచ్చినా తాత్కాలికమే, చివరికి అతని వయస్సు కూడా కేవలం కొద్ది రోజులు మాత్రమే. కానీ మరణం తర్వాత రాబోయే జీవితము అంతం కానటువంటి జీవితము. మనిషి అక్కడ చనిపోదామన్నా కూడా చావు రానటువంటి జీవితం. కానీ ఈ సంగతి మనిషి గ్రహించలేకపోతున్నాడు. ప్రపంచమే కనబడుతుంది అతనికి, ప్రపంచపు వెలుగులు, ఆ తళుకు వెలుగులు మాత్రమే కనబడుతున్నాయి. దాన్ని అందుకోవడానికి, జుర్రుకోవడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేసి అందులో అతను తప్పు చేస్తున్నాడా లేకపోతే ఒప్పు చేస్తున్నాడా అనేది కూడా ఆలోచన చేయడం లేదు. అతను సంపాదించే డబ్బు సక్రమైనటువంటి మార్గంలో వస్తుందా లేకపోతే ఇతరులకు అన్యాయం చేసి వస్తుందా అనేది ఆలోచన చేయడం లేదు. డబ్బు సంపాదన ఏదో విధంగా ఉండాలి అని కోరుకుంటున్నాడు. ఈ విధంగా మహాశైలారా ప్రపంచం కోసము పరలోకాన్ని సర్వనాశనం చేసుకుంటున్నాడు. దైవ ప్రవక్త తెలియజేశారు, మీరు పరలోకాన్ని దృష్టిలో పెట్టుకుని పని చేయండి, మీకు ప్రపంచం కూడా దక్కుతుంది, పరలోకం కూడా దక్కుతుంది. మీరు ఒకవేళ ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేసినట్లయితే ప్రపంచము దక్కదు, పరలోకం కూడా దక్కదు అన్నారు. చిన్న ఉదాహరణ చూడండి. పైన పక్షి ఎగురుకుంటూ వెళ్తుంది, దాని కింద నీడ క్రిందకు అలాగపోతుంది. మనము నీడను ఎంత పట్టుకోవడానికి ప్రయత్నం చేసినా పట్టుకోలేము, అది వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రపంచం కూడా అంతే. ఒకవేళ మనము పైన ఉన్నటువంటి పక్షిని పట్టుకున్నాం అనుకోండి, పక్షి దక్కుతుంది, నీడ కూడా దక్కుతుంది. కాబట్టి మహాశలరా, ఎవరైతే పరలోకాన్ని దృష్టిలో పెట్టుకుని రాబోయే ఆ జీవితాన్ని గురించి ఆలోచన చేస్తూ ఒకవేళ గడిపినట్లయితే ఇహం కూడా అతనికి దక్కుతుంది శాంతి, పరం కూడా, మరణం తర్వాత రాబోయే జీవితం కూడా మరి అతనిది సాఫల్యం చెందుతాడు. అలా కాకుండా ఈ ప్రపంచం గురించి అతను పనిచేసినట్లయితే ఇక్కడ ఎలాగో శాంతి ఉండదు. ఎన్ని కోట్లు సంపాదించినా అతనికి శాంతి రాదు. ఎన్ని పేరు ప్రఖ్యాతులు సంపాదించినా కొద్దిసేపు జ్ఞాపకం పెట్టుకుంటారు. ఆ తర్వాత చూడండి, అధికారంలో ఉన్నటువంటి నాయకులు ఉంటారు. అధికారంలో ఉన్నంతసేపు ప్రజలందరూ నెత్తి మీద పెట్టుకుంటారు, ఆయన అంతటి వాడు లేడు, ఈయనంతటి వాడు లేడు అని. అదే అతను అధికారం దిగిపోనివ్వండి, మళ్ళీ పట్టించుకునేవాడు ఉన్నాడు. ఈ విధంగా ప్రజలకు లభించే అధికారం కానివ్వండి, పేరు ప్రఖ్యాతులు తాత్కాలికంగా ఉంటాయి.
ప్రపంచము తాత్కాలిక, ఇక్కడ లభించేదన్నీ కూడా తాత్కాలికం. కానీ మరణం తర్వాత రాబోయే జీవితం అలా ఉండదు. కాబట్టి మహాశిలారు, ప్రధానంగా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనకు ఈ ప్రపంచము కేవలము పరీక్ష నిమిత్తమే ఇవ్వబడింది. అందులో మనం ప్రతి ఒక్కరం కూడా పరీక్షలను పొందుతున్నాము. దైవ ప్రవక్త ఒక సందర్భంలో తెలియజేస్తారు, దైవానికి ఈ భూమికి ఉన్నటువంటి విలువ దోమరెక్కకు ఉన్నంత విలువ కూడా లేదు అన్నారు. దోమరెక్క చూడండి ఎంత తేలిగ్గా ఉంటుంది, భారం అనేది ఉండదు, వెయిట్ అనేది ఉండదు. అంత విలువ కూడా లేదు ఈ ప్రపంచం అంటే దైవానికి. ఒకవేళ ఉన్నట్లయితే తనను కాదన్నటువంటి వాళ్లకు ఒక చుక్క నీరు కూడా ఆయన ఇచ్చేవాడు కాదు. ఎందుకంటే మనము సుమారు 80% మంది దైవంలోని అనుగ్రహాలు పొందుతున్నాం, కానీ ఆయనకు కృతజ్ఞతలు చెప్పడం లేదు. ఎవరికో చెప్తున్నాము, మనం కల్పించుకున్న వాళ్ళకు. ఒకవేళ ఆయన కోపం చెంది, నేను ఇస్తున్నటువంటి అనుగ్రహాలు పొంది నన్ను కాకుండా ఇంకొకరిని ఆరాధిస్తారా మీరు అన్న కోపంతో ఆయన ఆగ్రహం చెందాడు అనుకోండి, ఒక్క చుక్క నీరు కూడా పైనుండి మనకు రాదు. కానీ ఆ విధంగా జరగడం లేదు. ఎందుకంటే దైవం దృష్టిలో ప్రపంచానికి విలువే లేదు. అందుకని ఇక్కడ చూడండి, దైవాన్ని కాదన్న వాడికి దైవం ఇచ్చేస్తూ ఉంటాడు. ఆయనతో పాటు అనేక మంది ఉన్నారు అని మనిషి కల్పించుకున్నటువంటి వాళ్ళు అనేక మందిని ఆరాధిస్తూ ఉన్నప్పటికీ కూడా దైవం ఆగ్రహం చెందడం లేదు. ఎందుకంటే ప్రపంచం కాదు కావాల్సింది పరలోకము. మహాశైలారా, అదే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. వతఫాకురం బైనకుం, మీరు ఇక్కడ ఒకరిపై ఒకరు గొప్పలు చెప్పుకోవడానికి తప్పించి ప్రపంచం మరొకటి కాదు అంటున్నాడు. వతకాసురం ఫిల్ అమ్వాలి వల్ ఔలాద్, మీ సంపద విషయంలో, మీ సంతానం విషయంలో ఒకరికి మించి ఒకరు మించిపోవడానికి ప్రయత్నం చేయడం తప్పించి ఈ ప్రపంచం మరొకటి కాదు అంటున్నాడు. కాబట్టి నాకు ఇంత డబ్బు ఉన్నది, అతనికంటే ఇంకెక్కువ సంపాదించాలి, నాకు అతనికి ఇంత సంతానం ఉన్నది, నాకు ఇంకా ఎక్కువగా సంతానం కావాలి, ఇంకా పేరు ప్రఖ్యాతులు కావాలి, ఇంకా డబ్బు దరపాలు కావాలి, అధికారాలు కావాలి అని మనిషి ఇక్కడ ప్రయత్నాలు చేస్తుంటాడు. అది తప్పించి మరొకటి కాదు ఈ ప్రపంచము అని దైవం తెలియజేస్తున్నాడు. సరే మహాశయులారా, మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఈ రోజున శుక్రవారం మన సిసిసి ఛానల్లో 9 నుండి 9:30 గంటల వరకు ఖురాన్ సందేశం అనే తెలుగు కార్యక్రమం ప్రసారం అవుతుంది. మహాశయులారా, మీరందరూ కూడా దాన్ని వీక్షించండి. అలాగే మీ స్నేహితులకు, బంధుమిత్రులకు కూడా చెప్పి, అందులో మంచి విషయాలు మీ ముందుకు వస్తాయి, ఆలోచింపజేసే విషయాలు వస్తాయి, మన ఇహపరలోకాల్లో సాఫల్యం కలిగించే విషయాలు అందులో ఉంటాయి. అందరికీ కూడా మంచి జరగాలి, అందరూ కూడా బాగుండాలి, మరణం తర్వాత రాబోయే జీవితంలో అందరూ కూడా సాఫల్యం పొందాలి అన్న సదుద్దేశంతో ఈ దైవ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను మరి చెప్పడం జరుగుతుంది. మీరందరూ దాన్ని సద్వినియోగపరుచుకుంటారని నేను ఆశిస్తూ మరి ముగిస్తున్నాను. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.